హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనీస్ హెల్తీ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్‌గా ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 7 ఎగ్స్‌ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్‌ని నానబెట్టుకుందాము. నేనైతే ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్‌ని నానబెట్టుకుంటున్నాను కాబట్టి, ఒక కప్పు రైస్‌కి 1 ½ కప్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఆనియన్స్ అండ్ టొమాటోస్‌ని కట్ చేసుకొని వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లార్చి మనం వీటిని మిక్సర్ జార్లో వేసుకొని అందులో 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీ బిర్యానీ వండుతున్నాను కాబట్టి 7 ఎగ్స్‌ని తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే దాని యొక్క క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఎగ్స్‌ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో అప్పుడే మీరు తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్స్‌ని బాయిల్ చేసిన తర్వాత అందులో చల్లటి నీళ్ళను పోసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత దాని యొక్క పొట్టు తీస్తే మనకి ఎగ్స్ అనేవి చాలా నీట్‌గా వస్తాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయినటువంటి ఎగ్స్‌ని మనం వేరే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీని ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ ప్యాన్లో 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఘీని ఇష్టపడిన వారు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేదంటే ఆనియన్స్ అనేవి బాగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో సగం ఆనియన్స్ని తీసి పక్కన పెట్టి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాను మనం ఇందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకుల్ని, లవంగాల్ని, యాలక్కాయల్ని, స్టార్ పువ్వుని అలాగే జాపత్రిని కూడా వేసుకోవాలి. టేస్ట్ కోసం ఇందులో మనం జీలకర్ర అలాగే షాజీరాను కూడా వేసుకుంటున్నాము. ఇందులో 1 స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ షాజీరాని మనం వేసుకోవాలి. తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని మనం ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1½ కప్పు పెరుగుని మనం వేసుకోవాలి. నేనైతే 1 కేజీ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సో పెరుగు అనేది ఎక్కువ పడుతుంది. మీరు కావాలంటే కాస్త తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అలాగే 1½ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇంకా స్పైసీగా తినాలనుకునేవారు కారం యొక్క క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మేమైతే మసాలా తక్కువ తింటాం కాబట్టి కాస్త తక్కువగానే వేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఇక్కడ ఇంకో 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టి ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు తెచ్చిన వెంటనే దాన్ని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లోని న్యూస్ పేపర్ వేసుకొని దాని మీద కొత్తిమీర వేసుకొని పైన న్యూస్ పేపర్తో కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొత్తిమీర అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇలా గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టాం కాబట్టి రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. సో ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి 1½ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక సోనా మసూరి రైస్ కనుక తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ అనేది తక్కువైంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో కనుక కుక్ చేసుకుంటే మరీ ఎక్కువగా కలపకండి. ఎందుకంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఎగ్ బిర్యానీని కూడా ట్రై చేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు రైస్ని పట్టుకొని చూస్తే 70% వరకు కుక్ అయ్యి కాస్త పలుకులుగా ఉంటుంది. రైస్ని మీరు 80% వరకు కుక్ అయ్యేలా చూసుకోండి.
సో ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని మనం ఇందులో వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనాను కూడా మనం ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మీ ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు చాలా త్వరగా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ఈ ఎగ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కనుక మీరు ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటే మీరు హోటల్లో తినే బిర్యానీ కన్నా ఇంట్లో తినే బిర్యానీయే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ బిర్యానీకి అయితే రాయితా కూడా అవసరం లేదండి. జస్ట్ అలా తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చూసారు కదండి, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా తప్పనిసరిగా దీన్ని ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికైతే ఈ బిర్యానీ బాగా నచ్చింది. మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను ఈ బిర్యానీ వండి పెట్టానండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీ ఇంటికి కూడా చుట్టాలు వచ్చినప్పుడు మీరు ఏం వండాలో కంగారు పడకుండా జస్ట్ ఈ సింపుల్ ఎగ్ బిర్యానీ 30 మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. నేను చెప్పిన కొలతలతో మీరు ఈ బిర్యానీని ట్రై చేయండి. ఇది చాలా బాగా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.